ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని మనము ముగించుకోబోతా ఉన్నాం. మరి ప్రకటన గ్రంథంలో అనేకమైన అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా మానవుడు తన యొక్క జీవితం ముగింపు ఎక్కడితో ముగియబోతుందో అనేది మానవుడు తెలుసుకోవాలి. అంటే ఒక చోట ప్రారంభించినటువంటి ప్రయాణం ఏదో ఒక చోట మానవుడు ముగించాల్సిందే. అయితే ప్రియులారా, కేవలము మానవుడు రక్షణ పొందినటువంటి మానవుడు దేవుని యొద్దకు చేరాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవునితో పాటు మానవుల నివాసం, దానినే పరలోకము అని పిలుస్తున్నాం. నూతన యెరూషలేము అనేటువంటి ఈ పట్టణము, దానిలో ఉన్నటువంటి జనులను గురించి చెప్తున్నాడు. ఆ పట్టణము ఎలా ఉంటుందో దాని యొక్క కొలతలు కూడా చెప్పబడ్డాయి. ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, దానిలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు కూడా చెప్పబడ్డాయి. అయితే ఆ పట్టణములో ఎవరు ఉండబోతున్నారో కూడా చెప్పాడు ప్రియులారా. అయితే ఈ నూతన యెరూషలేము అనేటువంటి ఈ పట్టణాన్ని పరలోక పట్టణము అని పిలుస్తారు. ఈ నూతన యెరూషలేము అనే దాన్ని మనం ఏమని పిలవచ్చు? పరలోక పట్టణము అని పిలవచ్చు. దాని యొక్క వర్ణన లేకపోతే దాని గురించి ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రియులారా, నేను ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొన్ని మాటలు కనపడ్డాయి. వాటినే ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. సాధారణంగా యెరూషలేము అనేది భూసంబంధమైనటువంటి పట్టణం. ఎప్పుడైనా సరే పరలోకము అని పిలవాలంటే దానిని నూతన యెరూషలేము అని పిలవాలి, కానీ యెరూషలేము అని పిలవటానికి లేదు. యెరూషలేము భూసంబంధమైన పట్టణము. ప్రస్తుతానికి ఇశ్రాయేలు దేశం యొక్క రాజధానిగా యెరూషలేము పట్టణము ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే నూతన యెరూషలేము అనగా దేవుడు ఆయన నూతన సృష్టిలో, అనగా దేవుడు చేయబోతున్నటువంటి నూతన సృష్టి, మూడవ సృష్టిలో ప్రపంచమంతటికి రాజధానిగా, ప్రపంచమంతటికి కేంద్రస్థానముగా ఉండబోతున్నది ఏమిటంటే ఈ నూతన యెరూషలేము. అనగా ఆయన రాజుగా ఉండబోతున్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజ్య పరిపాలన ఎక్కడ చేస్తాడు అంటే అది భూమి మీదే చేస్తాడు, కానీ అది పరలోక సంబంధమైనది అని గుర్తుపెట్టుకోవాలి. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. కాబట్టి దేవుడు పరలోకములో నుంచి ఆయన భూమి మీదకి తన పరివారముతో దిగి వచ్చాడు. 21వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేము గురించి ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. మరియు నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఏం చేస్తుందంటే అది పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వస్తుంది. చూసారా, ఎక్కడి నుంచి వస్తుందంటండి? ఇది పరలోకమందున్న దేవుని వద్ద నుండి. చూసారా, ఎక్కడికి వస్తుంది? చూసారా, పరలోకమందున్న దేవుని వద్ద నుండి ఏం చేస్తుంది? అది దిగి వస్తుంది. దిగి వస్తుందంటే ఎక్కడికి దిగి వస్తుంది? యోహాను పద్మాసు ద్వీపములో ఉండి
అత్యున్నతమైనటువంటి స్థలములో ఉండి ఈ దర్శనాన్ని చూస్తున్నాడు అని రాశాడు. అత్యున్నతమైన స్థలముల్లో ఉండి ఈ దర్శనాన్ని తేటగా చూస్తున్నాడు. ఎవరు? యోహాను. భూమి మీదకి దిగి రావటాన్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి యెరూషలేము అనగా నూతన యెరూషలేము అది పరలోకము నుండి దిగి వచ్చింది కాబట్టి అది పరసంబంధమైనదే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన యెరూషలేము అది భూసంబంధమైనది. కానీ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యెరూషలేమును దాన్ని మనం ఏమని పిలవాలి అంటే, పరలోకమున్న దేవుని వద్ద నుంచి ఏమి దిగి వస్తుందండి? నూతన యెరూషలేము దిగి వస్తుంది. దాన్ని ఏమని పిలిచాడండి అక్కడ? ఏమని పిలిచాడు చూడండి. పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ, పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చాను. దీన్ని ఏమంటున్నాడు? నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అన్నాడు. ఏమిటంటే అది నూతన యెరూషలేము, దాన్ని దేవుని పట్టణము అన్నారు. ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చింది. ప్రియులారా, ఆయన తన పరిశుద్ధులతో తన పరివారముతో ఆయన వస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా వచ్చాడు. ఆ పెండ్లి కుమారుడు ఆయన ఈ లోకానికి మొట్టమొదటిగా భూలోకానికి వచ్చి ఆయన మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక సంఘాన్ని, ద్రాక్ష తోటను ఆయన ఏర్పాటు చేసుకొని దానికి తొట్టి, దానికి బురుజులు, దానికి కావలసిన వాటన్నిటినీ ఆయన తొలిపించి ఆ ద్రాక్ష తోట కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అని రాయబడింది. తర్వాత ఆయన మరలా తిరిగి ఈ లోకములో ఆ తోట కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఆ తోట అనేది ఆయన సంఘము అని మనం చూస్తున్నాం. ఆ సంఘాన్ని మరలా తీసుకొని రావటం కోసం మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత ఆయన సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడిన సంఘాన్ని ఆయన ప్రేమించి వారు చేసిన కార్యాలను బట్టి, వారు చేసిన పనిని బట్టి వారి పనికి ప్రతిఫలముగా బహుమానాలు ఆయన ఇస్తాడు. ఆ బహుమానాలు పొందిన తరువాత ఇప్పుడు భూలోకములో ఆ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధుల సైన్యము, సమూహము, లేకపోతే సంఘము అని చెప్పబడుతున్నది భూమి మీదకి వచ్చినప్పుడు వారికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి వారు పరిపాలన చేస్తారు. అది ఆయన ఏర్పరచుకున్న నూతన యెరూషలేము అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఆయన దేని కొరకు వచ్చాడంటే సంఘము నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దూరదేశము పోయెను అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి ఇప్పుడు ఆయన చేయబోతున్న కార్యం ఏమిటంటే, ఇప్పుడు తన పరివారముతో, సంఘము, తన ప్రియమైన భార్యతోటి ఆయన రాబోతున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భార్య భర్తలు వారి బంధము విడదీయలేనిది. అది ఎన్నటెన్నటికీ ఇక విడదీయలేని బంధం. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభువు కూడా ఎప్పుడు వారు ప్రభువుతో ఎలా ఉంటారంటే వారు ఆయన ముఖదర్శనము చేయుదురు అన్నాడండి. వారు ఆయనతో ఉంటారు అన్నాడు. ప్రభువు వారితో ఉండి వారితోనే సహవాసం చేస్తూ ఉంటాడు. ఆయన రాజుగా ఉంటాడు, రాజ్యం ఉంది, అధికారం ఉన్నది, ఆయన పనివారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అధికారం కలిగి పనిచేస్తూ ఉన్నటువంటి పనివారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన రాజ్యము అలాంటిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియులారా, నూతన యెరూషలేము అనే దాని గురించి ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నూతన యెరూషలేము
మొట్టమొదటిగా అది ఎలా ఉన్నది అనే మాటను మనం అర్థం చేసుకోబోతున్నాం. నూతన యెరూషలేము అనేది ఒక పట్టణముతో ఆయన పోల్చాడు. నూతన యెరూషలేము అనేది ఒక పట్టణము అన్నాడు. సాధారణంగా లోక సంబంధమైన పట్టణాలు పాపముతో నింపబడిన పట్టణాలుగా ఉంటాయి. సొదొమ గొమొర్రా గురించి ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా పాపపు పట్టణము అని రాయబడింది ప్రియులారా. బహు భయంకరమైనటువంటి పాపము ఆ పట్టణంలో ఉంది అన్నాడు. అలాగే బబులోను పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ బబులోను మొదటి అధ్యాయం నుంచి ప్రారంభములోనే ఆ పట్టణము విగ్రహారాధనకు సంబంధించిన పట్టణముగా ఉన్నది అనే మాట మనం చూస్తాం. అలాగే యెరికో పట్టణం శపితమైన పట్టణం. అవును, వేశ్య ప్రారంభములోనే ఆ పట్టణానికి ప్రారంభములోనే ఉన్నది. అలాంటి భయంకరమైన పట్టణాలు అనగానే పాపానికి ప్రారంభము లేకపోతే పాపానికి ఉనికి కలిగినవి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పట్టణము నూతన యెరూషలేము అనే పట్టణము, ఆ పట్టణములో పాపం అనేదే లేదు. 10వ వచనం చదివితే ఆ పట్టణాన్ని గురించి ఏమని రాయబడింది చూడండి. 10వ వచనములో యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. అది యెరూషలేము గురించి వర్ణిస్తూ ఉన్నప్పుడు ఈ నూతన యెరూషలేము అని గుర్తుపెట్టుకోవాలి. నూతన యెరూషలేము సారిసారికి నూతన యెరూషలేము అని చెప్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన యెరూషలేములో ఎవరున్నారు? దేవుని నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. యెరూషలేము పట్టణాన్ని గురించి ఎప్పుడైనా మీరు వీడియోలు చూడండి. యెరూషలేము పట్టణములో త్రాగుబోతులు ఉన్నారు, అనేక రకాల పాపాలు చేసేవారు ఉన్నారు ప్రియులారా. ఈ లోక సంబంధమైనటువంటి యెరూషలేము పట్టణము పాప సంబంధమైన పట్టణం. విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒక్క మాట చూద్దాం చూడండి. విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము లేకపోతే 1వ వచనం చదువుదాం. జనభరితమైన పట్టణము అన్నాడు. ఏమైందంటండి? ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటి దాయను, అన్యజనులలో ఘనతకెక్కినది అన్నాడు ప్రియులారా. ఇలాంటి పట్టణము 8వ వచనములో ఏమన్నాడు చూడండి. ఇప్పుడు యెరూషలేము ఘోరమైన పాపము చేశాను, అందుచేత అది ఇప్పుడు ఏమైంది? అపవిత్రురాలయ్యింది అన్నాడు. అంటే భూ సంబంధమైనటువంటి యెరూషలేములో ఎవరున్నారు? పాపము చేసిన వారు ఉన్నారు. భూ సంబంధమైన యెరూషలేములో పాపులున్నారు, మనకు అర్థమైపోయింది. అయితే నూతన యెరూషలేము గురించి ఎంత చక్కని మాట రాశాడండి 10వ వచనములో. ఏమన్నాడండి? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అన్నాడండి. ఆ పట్టణము ఎలాంటిదంటండి? పరిశుద్ధ పట్టణము అన్నాడండి. ఈ యెరూషలేము పరిశుద్ధ పట్టణం. దేర్ ఈజ్ ఓన్లీ వన్ సిటీ, అంతే. ఏ పట్టణము కూడా ఆ పట్టణము వంటిది కాదు. అందుకనే చాలామంది ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు అంటే, మామూలుగా హోలీ ల్యాండ్ అని పిలుస్తున్నారు కదా. ఏమని పిలుస్తున్నారు? హోలీ ల్యాండ్. అయితే యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, ఇది నూతన యెరూషలేము. దట్ విల్ కమ్ స్ట్రైట్ డౌన్ ఫ్రమ్ ద ఎర్త్. ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి భూమికి అది వస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. అది పరలోకపు పట్టణం, హెవెన్లీ సిటీ. అక్కడే చెప్పాడు, ఇది శ్రేష్టమైన పట్టణం, ఇది పరిశుద్ధమైన పట్టణం. ఈ పట్టణములో ఎలాంటి అక్రమము కానీ, అన్యాయం కానీ, దొంగతనాలు కానీ, నరహత్యలు కానీ, కూనీలు కానీ, మోసాలు కానీ ఏమీ ఉండవు ఈ పట్టణములో. లోక సంబంధమైనటువంటి యెరూషలేము పట్టణములో మోసమున్నది, అక్రమం ఉన్నది, అన్యాయం ఉన్నది. కానీ ఈ నూతన యెరూషలేము అనే పట్టణములో ఎలాంటి చెత్త చెదారము,
ఏదీ ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి స్క్రాప్ కానీ పాప సంబంధమైనటువంటి క్రియలు కానీ ఈ పట్టణములో కనబడవు ప్రియులారా. ఈ పట్టణము ప్రభు కడుతున్నటువంటి పట్టణం. ఎవరు కడుతున్నారు ఈ పట్టణాన్ని చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. ఈ పట్టణానికి ఏమున్నాయంటండి? పునాదులు గల పట్టణము అన్నాడండి. అవును, పరలోకంలో కట్టే పట్టణం అయితే పునాదులు అవసరము లేదు. ఎక్కడ కడుతున్నాడు ఆయన? భూమి మీద కడుతున్నాడు. కాబట్టి పునాదులు గల పట్టణము అన్నాడు. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఏం చేశాడంటండి? ఎదురు చూశాడు అన్నాడండి. దేవుడు ఈ పట్టణానికి ఏమై ఉన్నాడంటే శిల్పి, నిర్మాణకుడు అన్నాడండి. నిర్మించేవాడు ఆయనే. ఆయన పునాదులు గల పట్టణాన్ని కడుతున్నాడు. సాధారణంగా ఈ లోక సంబంధమైన పట్టణాన్ని గుడారముతో పోల్చాడండి. పైన ఏమన్నాడు చూడండి, 9వ వచనం ఆఖరిలో 9వ వచనమును, విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా, అతడు అంటే అబ్రహాముతో ఎవరున్నారంట? సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు ఎక్కడ నివసిస్తున్నారు? వాళ్ళు నివసిస్తున్నది గుడారము. అంటే ఈ లోక సంబంధమైనటువంటి పట్టణాన్ని గురించి చెప్పాడు. ఈ లోక సంబంధమైన గుడారము, ఈ లోక సంబంధమైన పట్టణాన్ని గుడారముతో పోల్చాడు ప్రియులారా. గుడారము ఏమైపోతుంది? అది శిథిలమైపోతుంది. గుడారము చినిగిపోతుంది. కానీ ఆయన కట్టే పట్టణము, ఆయన దానికి శిల్పిగా ఉన్నాడు, దాన్ని చెక్కుతున్నాడు, దానికి నిర్మాణకుడుగా ఉన్నాడు. హీ ఈజ్ ద ఫౌండర్, హీ ఈజ్ ద స్కల్ప్చర్. ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు, హీ ఈజ్ ఆర్కిటెక్ట్, ఆయనే నిర్మాణకుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ పట్టణాన్ని ఆయన అంత రమ్యంగా కడుతున్నాడు. అయితే ఈ పట్టణము ఏ పట్టణము? పరిశుద్ధ పట్టణము అన్నాడండి. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఎ సిటీ. ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆయన దానికి నిర్మాణకుడుగా, శిల్పిగా ఆయన ఉన్నాడు. ఇది పునాదులు గల పట్టణము అన్నాడు. ఈ పట్టణం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారంట? అబ్రహాముతో పాటు ఇస్సాకు, యాకోబులు, పూర్వీకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మాకు సరిపోయిన పట్టణం ఈ పట్టణం కాదు, మేమున్న ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణం మేము ఉండిపోయే పట్టణం కాదు అని దాని కొరకు ఎదురు చూశారు అన్నాడు. అంతవరకు వారు ఎక్కడున్నారంట? గుడారాల్లో నివసించారు. వారి యొక్క జీవితం గుడారాల్లో. అబ్రహాము కోటీశ్వరుడే కదా, అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు, యాకోబులు కూడా ఎలాంటి వారు ధనవంతులే. అయినా కూడా, అంత ధనమున్నా కూడా వారి జీవనం అంతా ఎక్కడ గడిచిపోయింది? గుడారాల్లోనే గడిచిపోయింది. కారణం ఏమిటంటే వారు పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశారు. మాకు కావలసింది, మేము ఉండవలసింది ఈ పట్టణము కాదు అన్నాడు. అయితే దేవుడు ఆ పట్టణాన్ని కడుతున్నాడంట. ఆ దేవుడు ఆ పట్టణాన్ని కడుతున్నప్పుడు ఆయన చేతితో కడుతున్నాడా, లేకపోతే ఆ శిల్పి నిర్మాణకుడు అంటున్నాడు కదా అన్నప్పుడు, మరి ఆ పునాదులు గల పట్టణం అన్నాడు. పునాది వేయాలి, ఆయన చెక్కాలి, దాన్ని అన్ని రకాలుగా దాన్ని తయారు చేయాలి కదా. ఎంతో రమ్యమైన పట్టణముగా, పరిశుద్ధమైన పట్టణముగా, ఎలాంటి అపవిత్రత లేని పట్టణముగా ఆయన చేయబోతున్నాడు కదా. మరి చేతి పని లేకుండా అనే మనం ఆలోచన చేయాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఏమన్నాడు? భూమి మీద
మన గుడారమైన ఈ నివాసము ఏమైపోయింది అంటండి? శిథిలమైపోయింది. అంటే ఈ లోక సంబంధమైన యెరూషలేము పాడైపోతుంది, భూ సంబంధమైన పట్టణము పాడైపోతుంది. ఈ గుడారము మన జీవితం, మన జీవనం, మనము ఏమైపోతాం? ఈ లోకంలో శిథిలమైపోతాం. అంతే. కళ్ళు సరిగ్గా కనపడవు, చూపు మందగించిపోతుంది, పళ్ళు నవలలేం, ఊడిపోతూ ఉంటాయి, ఉడ్డబొసరకాయ పగిలిపోతుంది, బావి వద్ద చక్రం ఊడిపోతుంది, తిరుగలి ధ్వని ఏమైపోయింది? తగ్గిపోయింది. కరకర నవ్వులే ఇప్పుడు నవ్వలేకపోతున్నారు, సౌండ్ పోయింది. ఏమంటున్నాడు? పిట్ట యొక్క కోత, పాటలు సరిగా పాడలేకపోతున్నారు, అన్నీ పోతాయి. గుడారం ఏమైపోతుంది చెప్పండి? శిథిలమైపోయింది. అయితే ప్రియులారా, గుడారము శిథిలమైపోయింది, కానీ కింద ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు చేతి పని కాక అన్నాడు చూడండి. చూసారా? ఆయన ఇప్పుడు కడుతున్న పట్టణం ఎలాంటిదంటండి? చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నివాసము ఎక్కడుంది? పరలోకం. అదే నూతన యెరూషలేం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చేతి పని కానిది ఆయన దాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, మన కొరకు ఆయన దాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది శ్రేష్టమైనది అన్నాడు. ప్రియులారా, అంతవరకు వీరు ఎక్కడున్నారు? వీరు గుడారములో ఉన్నారు. అంతవరకు వీరు ఎక్కడున్నారు? దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, స్వతంత్రించుకోండి అని వాగ్దానం ఇచ్చాడు. కనాను దేశం అన్నాము, ఇశ్రాయేలు దేశం అన్నాము, యెరూషలేము అని పిలుస్తున్నాము. ఆ యెరూషలేము అనేది వాగ్దాన దేశమే. ఆ వాగ్దాన దేశములో వారు ఎట్లా ఉన్నారంట? గుడారములో ఉన్నట్టున్నారు. అంత మాత్రమే కాదు, అన్యుల మాదిరిగా ఉన్నారు. అన్యులు అంటే ఏమిటి? ఎక్కడో ఒక చోట నుంచి ఒక చోటకు వచ్చి ఉంటే వీడిని ఏమంటారు? వీడు మన ప్రాంతం వాడు కాదు అన్నట్టుగా, ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు అన్నట్లుగా, అన్య దేశములో ఉన్నట్టుగా ఎవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాడు ఉన్నారు అన్నాడండి. అంటే వారు ఎందుకున్నారంటే అట్లాగా? వారు ఎదురు చూడబోయే పట్టణము ఒకటి ఉంది. ఆ పట్టణము ఎలాంటిదంటండి? పరిశుద్ధమైన పట్టణం. కాలుష్యం లేదు, డస్ట్బిన్లు లేవు, చెదారాలు లేవు, తాగిబడి చేసిన సీసాలు లేవు, గలిబీలు లేవు, మోసాలు ఏమీ లేవు. అది సంపూర్ణమైన పట్టణం, అది పరిశుద్ధమైన పట్టణం, పరిపూర్ణమైన పట్టణం. ఆ పట్టణములో ఆయన వారితో కాపురము ఉంటాడు అన్నాడు. ఈ పట్టణము పరిశుద్ధ పట్టణము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనములో ఈ పట్టణం ఏ పట్టణమో చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోనను కొండకు జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేము అన్నాడండి. ఈ పరలోకపు యెరూషలేము లేకపోతే నూతన యెరూషలేము అని పిలువబడుతున్నటువంటి పట్టణాన్ని మొట్టమొదటగా ఇది పరిశుద్ధ పట్టణం అన్నాడు. రెండోది ఇక్కడ ఏం చెప్పాడండి? జీవము గల దేవుని పట్టణము. ఈ యెరూషలేము అనేది ఏ పట్టణం అంటండి చెప్పండి? జీవము గల దేవుని పట్టణం. అంటే జీవము కలిగినది అంటే దాంట్లో చచ్చిపోయేది ఏది లేదు, నిర్జీవమైనది మృతమైనది ఏది లేదు, పాప సంబంధమైనది ఏది లేదు, అపవిత్రమైనది అసహ్యమైనది ఏదీ లేదు అన్నాడు. మరి ఏమున్నది ఆ పట్టణములు అంటే? ఆ పట్టణములో జీవము గల దేవుడు ఉన్నాడు. జీవము గల దేవుడు ఉన్నాడు, జీవము గల దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గొర్రెపిల్ల జీవ గ్రంథము కూడా ఉన్నది. గొర్రెపిల్ల జీవ గ్రంథం అన్నాడు. జీవ జలముల నది ఉన్నది, జీవ జలముల బొగ్గ ఉన్నది అన్నాడా? జీవ వృక్షం ఉన్నది, జీవ వృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, జీవ కిరీటము కూడా ఉన్నది. ఎక్కడ చెప్పండి? జీవము గల దేవుని పట్టణములో. అది జీవము కలిగినది కాబట్టి అన్నీ జీవమైనవే, నిర్జీవమైనవి ఏమీ లేవు.
భూ సంబంధమైన యెరూషలేము మనం చూసినప్పుడు భూలోకంలో ఏముంటాయి? చెట్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోతాయి, నిర్జీవమైనటువంటి స్థితి. మానవుడు తన యొక్క స్థితి పాపపు స్థితితో ఉంటాడు. పాపం వలన వచ్చు జీతం మరణం, అంటే మృతమైనటువంటి స్థితి ఈ లోకంలో ఉన్నది. ఈ పాప సంబంధమైనటువంటి పట్టణంలో ఉన్నాయి. కానీ నూతన యెరూషలేములో పాప సంబంధమైనది ఏది లేదు. కాబట్టి అది అనగా అది మృతమైనదిగా కాకుండా ఎలా కనపడుతుందంటే ఇది జీవము కలిగినదిగా ఉంది. సమస్తము జీవమైనవి అన్నాడు ప్రియులారా. ఇది నూతన యెరూషలేము, జీవము కలిగినది. ప్రకటన గ్రంథం అక్కడే 21:10 మరలా ఏమని చెప్పాడు చూడండి. ఈ పట్టణం ఏ పట్టణం? 10వ వచనములో యెరూషలేము అను దేవుని పట్టణము దేవుని మహిమ గలదై అన్నాడండి. పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చింది. ఈ పట్టణము దేవుని మహిమ గల పట్టణము అని అన్నాడండి. దేవుని మహిమ మనందరికీ తెలుసు. 19వ కీర్తన అందరికీ తెలుసు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి అన్నాడు. ఆకాశము ఆయనే సృజించాడు. ఆకాశమునందలి నక్షత్రాలను కానీ, అంతరిక్షము కానీ, జీవరాశులను కానీ, లేకపోతే సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, జ్యోతులను కానీ అన్నిటినీ ఆయనే సృజించాడు. భూమిని, ఆకాశాన్ని అన్నిటిని ఆయన సృజించాడు. అయితే యోబు గ్రంథంలో చూస్తే ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి విలువ కలిగినగా, మహిమ కలిగినవి కావు అన్నాడు. అంటే ఎందుకు అంటే ఆకాశమండలమందలి ఎవరున్నారంటండి? దురాత్మల సమూహం ఉంది. కాబట్టి ఆకాశమండలము పాడైపోయిందండి. దేవుడు సృజించినటువంటి సృష్టి ఇదిగో కర్మేలు ఉన్నటువంటి సొగసు అది కోల్పోయింది. కర్మేలు మహిమతో నింపబడవలసింది కదా. అలాంటి మహిమ అవి కోల్పోయినాయి. పట్టణాలు కోల్పోయాయి. ఆ పర్వతాలు ఎండిపోయి ఎడారిగా మారిపోయి అంటాడు యెషయా గ్రంథం. అరణ్యము, ఎండిన భూమి. ఇప్పుడు కర్మేలు, షారోన్లకున్న సొగసు దేని ద్వారా వచ్చిందంటే అవి పచ్చగా చక్కగా పూల చేత అలంకరింపబడి అనేకమైనటువంటి ఫలాలు చేత నింపబడినటువంటి ప్రదేశం అది ఎండిపోయింది. దేవుని రావలసిన మహిమ రాకుండా పోయింది అన్నాడు. మానవుడు దేవుని సృజించినప్పుడు మానవుడు దేవుని ఎందుకు సృజించాడు అన్నాడు కదా, నా మహిమ నిమిత్తం అన్నాడు. మానవుడు ద్వారా దేవునికి ఏమి రావాలంటే మహిమ రావాలి. కానీ మానవుడే దేవతలాగా ఒక దేవుణ్ణి చేసుకొని, తన పోలికలో ఒక మనిషిని చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి రావాల్సిన మహిమ ఎవరికి ఇస్తున్నాడు? విగ్రహాలకు చెందుతున్నాయి. అలాంటి పోలికలోనే తయారు చేశాడు. చతుష్పాద జంతువుల యొక్కయో అన్నాడు. ఓయ్ ఇశ్రాయేలు అన్నారు కదా. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎర్ర సముద్రం దాటగానే ఈ మోషే ఏమాయనో అని అహరోను వెళ్ళి బంగారపు చెవులుకున్న పోగులు అన్నీ పోగు చేసి కరిగించి విగ్రహం చేసి ఓయ్ ఇశ్రాయేలు నువ్వే మమ్మల్ని నడిపించావు అన్నారు కదా. అవును, ఒక దూడను చేసుకొని జంతువులు, చతుష్పాద జంతువులు అంటే దేవునికి తనకు రావలసినటువంటి మహిమ దేవునికి రాకపోతే దేవుడు ఎంత కోప్పడతాడో తెలుసా? ఎక్కడైనా చూడండి, దేవుడు తనకు రావలసిన మహిమను, నా మహిమను మీరు దొంగిలించేవారుగా ఉన్నారు, నా మహిమను విగ్రహాలకి, రకరకాల చతుష్పాద జంతువులకి, వాటికి వీటికి ఇచ్చి నాకు రావలసిన మహిమను పోగొడుతున్నారు, నాకు రావలసిన మహిమను రాకుండా చేస్తున్నారన్నాడు. పిల్లారా, మానవుడు ఈ లోకములో దేవునికి మహిమ చెల్లించాలి.
వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకపోయిరి, దేవుని మహిమపరచకపోయిరి. దేవుడు మానవుని సృజించిన మానవుడు దేవుని గుర్తించలేక, దేవుడు నా కొరకు ఇలాంటి నా రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడని, దేవుడు నాకు తన పోలికనిచ్చాడని, దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడని, దేవుడు తన ఉనికిని నాలో, తన ఆత్మను నాలో ఉంచాడని మానవుడు గుర్తెరగలేకపోతున్నాడు. దేవుని కొరకు మానవుడు ఎంత ప్రయాసపడినా, ఎంత చేసినా మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని స్తుతింపక చతుష్పాద జంతువులు వాటికి వీటికి తన మహిమనిస్తున్నాడు అన్నాడు. ప్రియులారా, అయితే ఇప్పుడు ఈ పరలోకము లేకపోతే నూతన యెరూషలేము అనేటువంటి ఈ పట్టణము ఏమున్నదో తెలుసా? ఆయన మహిమతో నింపబడింది. 24 పెద్దలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, వారందరూ కూడా ఇక్కడ కూడా దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. పిల్లలు, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి వారు ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఆయన దేవాలయం లేదు అన్నాడు. ఇంకా ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఈ పరలోకము నూతన యెరూషలేములో ఏమి లేదన్నాడు, దేవాలయము ఇక లేదు అన్నాడు. ఎందుకని? గొర్రె పిల్లయే, ఆయనే దేవాలయం, ఆయనే కాంతి, ఆయనే వెలుగుగా ఉంటాడు. కాబట్టి మహిమ ఎవరికి? అప్పుడు ఆయనకే. యెరూషలేము పట్టణము పరిశుద్ధమైనది, యెరూషలేము పట్టణము జీవము కలిగినది, యెరూషలేము పట్టణము మహిమ గల పట్టణము. 4వదిగా యెరూషలేము పట్టణం ఎలాంటిది చెప్పండి? అది చచ్చౌకమైనది. అంటే చచ్చౌకం అంటే పొడవు ఎంత ఉందో వెడల్పు కూడా అంతే. 100 మూరల పొడుగంటే వెడల్పు ఎంత ఉండాలి? అంతే. అది చచ్చౌకమైనది అంటే అది సమానముగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ యెరూషలేము పట్టణము చచ్చౌకం అంటే సమానమైనటువంటిది. అతి పరిశుద్ధ స్థలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సొలొమోను కట్టించినటువంటి దేవాలయం, ఆ దేవాలయంలో అతి పరిశుద్ధమైన స్థలం అనేటుంది. ఆ స్థలాన్ని చూసినప్పుడు అది ఎలా ఉంటుంది? సమానముగా ఉన్నది అన్నాడు. అతి పరిశుద్ధ స్థలము సమానముగా ఉన్నది, దాని పొడవు, వెడల్పు, ఎత్తు. ఎస్కేలు గ్రంథం 41వ అధ్యాయంలో కూడా అదే మాట రాశాడు. చూడండి, ఎస్కేలు గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. ఇది అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి దాని నిడివిని కొలవగా ఎంత ఉందంటండి? అది 20 మూరలు ఆలయమునకు, దాని మధ్య వెడల్పు 20 మూరలాయను అన్నాడు. ప్రియులారా, అయితే మనం చూస్తున్నటువంటి ఈ నూతన యెరూషలేము అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 12,000 ఫర్లాంగ్స్ అని రాశాడు. 12,000 ఫర్లాంగ్స్, 750 క్రోసులు అన్నాడు తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో 12,000 ఫర్లాంగ్స్ అన్నాడు. ప్రియులారా, ఈ 12,000 ఫర్లాంగ్స్ అంటే దాన్ని మైళ్ళలోకి మనము కొలిస్తే 1400 మైళ్ళు పొడవు, 1400 మైళ్ళ వెడల్పు అన్నాడు. అంటే 2220 కిలోమీటర్ల పొడవు, 2220 కిలోమీటర్ల వెడల్పు. అంటే ఈ నూతన యెరూషలేము యొక్క పొడవును చెప్తున్నాడు. అంటే దాదాపుగా అమెరికా దేశం పొడవు వెడల్పు ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంటండి. అంత ఉన్నది ఏమిటి? ఇది నూతన యెరూషలేము. గుమ్మాలు, గోత్రాలు గుర్తుపెట్టుకోండి. గుమ్మాలు, గోత్రాలు. గుమ్మాల మీద ఏమున్నాయి చెప్పండి? 12 గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. అనగా అక్కడ చెప్పాడు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 వైపులా 4 ప్రాకారాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాకారానికి 3 ద్వారాలు ఉన్నాయి. అంటే తూర్పు వైపు ఉన్న ప్రాకారానికి ఎన్ని ద్వారాలు? 3 ద్వారాలు. పడమర 3, ఉత్తరం 3, దక్షిణం 3, 4 వైపులా 4 మూళ్ళు. ఎన్ని? 12 ద్వారాలు ఉన్నాయి, 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మముల మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి? గోత్రకర్తల పేర్లు రాయబడ్డాయి. ఇశ్రాయేలు 12 గోత్రకర్తల పేర్లు రాయబడ్డాయి.
మరలా 12 ఎవరి పేర్లు ఉన్నాయి? అపోస్తుల పేర్లు. అవి అక్కడ పునాదుల మీద, గుమ్మముల మీద గోత్రకర్తల పేర్లు, పునాదుల మీద అపోస్తుల పేర్లు రాయబడ్డాయి అని జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఈ పట్టణము సచ్చౌకమైనది, సమానముగా ఉన్నది అన్నాడు. ప్రియులారా, అనగా ఈ పట్టణము ప్రాకారము సమానం, ఎక్కడ కూడా పొడవు కానీ వెడల్పుల్లో కూడా ఎలాంటి తేడా లేదు అన్నాడు కదా. అయితే ఈ 12 గుమ్మములు ఈ వేటితేట కట్టాడు అన్నాడండి అక్కడ. 12 ముత్యాలు అన్నాడు కదా. 12 గుమ్మాలు దేనితో తయారు చేశాడు? 12 ముత్యాలతో తయారు చేశాడు. అలాగే పునాదులు అన్నాడు. పునాదులు దేనితో చేశాడు? రత్నాలతో చేశాడు. ప్రియులారా, ఇక్కడ 7 రకాల 12లు మనం చూస్తాం. ఏమేంటి 7 రకాల 12 అంటే? 12 గుమ్మాలు ఉన్నాయి. చెప్పండి. 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి, 12 గోత్రకర్తల పేర్లున్నాయి, ఇంకా 12 అపోస్తుల పేర్లున్నాయి, 12 రత్నాలు ఉన్నాయి, 12 ముత్యాలు ఉన్నాయి. 12 దేవదూతలు ఆ గుమ్మముల మీద ఉన్నారు అన్నాడు. మొత్తం ఎన్ని చెప్పండి ఇప్పుడు? 7. 12 ఉన్నాయి. పిల్లరా, 12 అనేది ఇది దైవ పరిపాలన చూపిస్తూ ఉంది. దేన్ని చూపిస్తుంది చెప్పండి? 12 దైవ పరిపాలన. 147 అంటే 12 × 12. పిల్లరా, ప్రజల సంరక్షణార్థమై సిద్ధపరిచినటువంటి గుమ్మములు, పునాదులుగా ఉన్నది. అది సచ్చౌకమైనది, అది స్థిరమైనదిగా ఆ పట్టణం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఒక కట్టడాన్ని కట్టడానికి చిన్న కట్టడం అయితే 1 సంవత్సరం, పెద్ద కట్టడం అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎంతో పట్టచ్చు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక సృష్టిని చేయటానికి 6 దినాలు పట్టింది, అంతే కదా. ఒక సృష్టికి ఎన్ని దినాలు పట్టింది? 6 దినాలు. అయితే పరలోక పట్టణాన్ని కట్టడానికి ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి? 2000 సంవత్సరాలు పైగా ఆయన ఏం చేస్తున్నాడు? నేను వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండలాగున మీ కొరకు ఏం కడుతున్నాడు ఇప్పుడు ఆయన? స్థలము, పట్టణం ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆయన కడుతున్నటువంటి పట్టణం ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉండాలని అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి, అనేక వేల సంవత్సరాల నుంచి ఆయన కడుతూనే ఉన్నాడు. ఇది ఎంత రమ్యమైన పట్టణము, ఇది ఎంత అద్భుతమైన పట్టణము. మానవుడు బంగారం అంటేనే బంగారం కోసం ప్రయాసపడతాడు. కానీ బంగారపు వీధులు, బంగారం ఎక్కడ ఉంటుంది తెలుసు? అది కాళ్ళ కింద ఉంటుంది. అలాంటి పట్టణాన్ని ఆయన కడతాడు. ఈ లోకంలో వీధులు ఎలా ఉన్నాయి? తారుతోనో మట్టితోనో ఉన్నటువంటి వీధులు ఉంటాయి. కానీ పిల్లరా, అలాంటి పట్టణాన్ని ఆయన కడతాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే సూర్యకాంతపు రాయి అన్నాడు. సూర్యకాంతం ఎంత కిరణాలు కలిగి ప్రసరిస్తుందో అంత వెలుగు ఉంటుంది. శుద్ధము అన్నాడు. శుద్ధ సువర్ణం అంటే కల్మషము లేనిది, ఇట్ ఈజ్ ఎ ప్యూర్ అన్నాడు. ఎలాంటి అపవిత్రత లేనిదిగా ఆ పట్టణం ఉంటుంది. స్వచ్ఛమైనది అన్నాడు. అంటే ఇలాంటి మాటలు ఎక్కడ వాడాడు? ఈ పట్టణాన్ని నిర్మించటంలో ఆయన వాడాడు. పిల్ల స్వచ్ఛమైనది అంటే తేటగా ఉంటుంది అన్నాడు. పిల్లారా, ఈ పట్టణాన్ని ఇప్పుడు చూస్తే ఎలా కనపడిందండి? చూడండి, ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 9వ వచనంలో దగదగ మెరిసే 11వ వచనం చూడండి. దాని అందలి ఈ వెలుగు ఎలా ఉన్నట్టండి? దగదగ మరియు సూర్యకాంతము వంటి దేన్ని పోలి ఉందంటండి? అమూల్య రత్నాలు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి పట్టణం ఏ పట్టణం చెప్పండి? అది యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణము అది పరిశుద్ధ పట్టణము అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది యెరూషలేము పట్టణము జీవము గల దేవుని పట్టణము. యెరూషలేము పట్టణము దేవుని మహిమ గల పట్టణము. యెరూషలేము పట్టణము సచ్చౌకమైనది అంటే సమానమైనటువంటిది అనే కొలతలు కలిగినటువంటి పట్టణం
అని జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అలాగే స్వచ్ఛమైన స్ఫటికము కలిగిన పట్టణము, పునాదులు గల పట్టణం. ఈ పట్టణం ఎంత రమ్యమైనది ప్రియులారా. ఆ పట్టణాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. ఎవరుంటారు? క్రీస్తు రక్తములో కడగబడిన వారు అన్నాడు. ఇంకేం చెప్పాడు? జీవ గ్రంథములో పేరు వ్రాయబడినవారు. అంతే. ఆ పట్టణానికి పోవాలంటే రిజిస్టర్లో పేరు నమోదు చేసుకోవాలి, అంతే. ఆ నమోదు చేసుకోవాలంటే క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆశ్రయిస్తే ఇదిగో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఆ పట్టణానికి వారసులుగా, హక్కుదారులుగా చేస్తాడు. నీవు నేను ఆ పట్టణంలో రాజ్యము చేయబోతున్నాం ప్రియులారా. నీకు నాకు కొన్ని పట్టణాలు ఇస్తాడు. ఆ పట్టణంలోనే మళ్ళీ ఏముంటాయి? మళ్ళీ పట్టణాలు ఉంటాయి. అనేక పట్టణాల మీద ఏంగా ఉండమన్నాడు? అధికారం కలిగి ఉండన్నాడు. కాబట్టి అలాంటి నూతన యెరూషలేము పట్టణాన్ని మనం సంపాదించుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాం.